మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చింది ధాత్రికి. లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. ఎలాగైనా తన ప్లాన్ అమలు చేయాలని ఉంది. రుద్ర కూడా అప్పుడే లేచి కిందకి వచ్చి కాఫీ తాగుతున్నాడు. రుద్రను చూసి, ఏంటి ఈ రోజు ఇంకా ఆఫీస్‌కి పోలేదు? కొంపతీసి ఆఫీస్‌కి వెళ్ళకుంటే నైట్ నేను తన రూమ్ చెక్ చేద్దామని అనుకున్నా కదా! అది కుదరదు. ఎలా? అని తనలో తానే ఆలోచించుకుంటుంది. ఇంతలో ఆకాంక్ష వచ్చి, ఏంటన్నయ్య ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళలేదు? అని అడిగింది. లేదు అని సమాధానం ఇచ్చాడు. ధాత్రి ప్లాన్ మొత్తం నీరుగారిపోయింది అని బాధపడుతుంది. అంతలో ఆకాష్ అయితే, ఈరోజు నువ్వు మాతో ఫుల్‌గా టైమ్ స్పెండ్ చెయ్యి అన్నయ్య అని చెప్పాడు. అందుకోసమే నేను ఆఫీస్‌కి వెళ్ళలేదు అని చెప్తాడు. ఆకాష్, ఆకాంక్ష అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈరోజు సిటీ మొత్తం తిరిగి ఎంజాయ్ చేద్దాం. ఎక్కడికెక్కడికి వెళ్ళాలో ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు ముగ్గురు. అంతలో ప్రేమ్ వచ్చి రుద్రతో మాట్లాడుతున్నాడు ఇంట్లో. ఇదే సరైన సమయమని రుద్ర రూమ్‌కి వెళ్ళింది ధాత్రి. ఆ రూమ్‌కి ఎక్కడుందో వెతుకుతుంది. రుద్ర కబోర్డ్‌లో ఒక కీ కనిపించింది. దానిని తీసుకొని తన రూమ్‌కి వెళ్ళిపోయింది. మళ్ళీ రుద్ర ఎక్కడొస్తాడో అని భయంతో. ప్రేమ్ వచ్చి రుద్రని కాఫీ షాప్‌కి తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ ఆకాష్, ఆకాంక్ష ధాత్రిలను రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. ధాత్రి మార్నింగ్ స్నానం చేసి ఉండటం వల్ల మిగతా వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్లారు. వాళ్ళు రూమ్స్‌కి వెళ్ళడం ఆలస్యం. ధాత్రి రుద్ర రూమ్‌లోకి పరిగెత్తి లాక్ వేసుకొని తనతో పాటు ఉన్న కీతో ఆ పర్సనల్ రూమ్ లాక్ ఓపెన్ చేసింది. ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంది. మెల్లగా స్విచ్ బోర్డ్ ఎక్కడుందో వెతికి లైట్స్ ఆన్ చేసి చూస్తే ఆ రూమ్ మొత్తం ధాత్రి ఫోటోస్‌తో నిండిపోయి ఉంది. ఆ ఫోటోస్ అన్నిటిని చూసి షాక్ అయింది. ఇవన్నీ నా ఫోటోస్. రుద్ర రూమ్‌లోకి తన దగ్గరికి ఎలా వచ్చాయి అని ఆలోచిస్తూ ఒక్కొక్క ఫోటోని చూస్తుంది. తన చిన్నప్పటి నుండి పెళ్లవ్వకముందు వరకు ఉన్న ఫోటోస్ అన్నిటిని, అన్ని రకాల, అన్ని సైజులతో ఫ్రేమ్ చేపించి అక్కడే ఉన్న గోడకు స్టిక్ చేశారు. అక్కడే మధ్యలో ఒక ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. దాని మీద ధాత్రి దృష్టి పడింది. ఈ ఫోటోలో నాన్న, అమ్మ కూడా ఉన్నారు. అంటే అమ్మ వాళ్ళకి ఈ కుటుంబానికి ఏదో సంబంధం ఉంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా కూడా రుద్ర నన్ను పెళ్లి చేసుకున్నాడు. దానికి అమ్మా, నాన్న ఏం మాట్లాడలేకపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు రుద్రకి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంది. తన ఫోటోస్ అన్నిటినీ చూస్తూ ఉంటే తన మొహంలో ఆనందం వచ్చి చేరింది. తను ఆ రూమ్‌కి వచ్చి చాలా సేపవ్వడంతో తిరిగి తన రూమ్‌కి వెళ్ళిపోయింది. వెళ్ళి అర్జున్‌కి కాల్ చేసింది. కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరో ఏమో అని చిరాకుగా కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నాడు అర్జున్. అర్జున్ అని పిలిచింది ధాత్రి. ఆ పిలుపు విన్న అర్జున్, ధాత్రి ఎలా ఉన్నావు ధాత్రి? పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ బావ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా అని అడిగాడు. బావ ఏంటి అర్జున్ అని అడిగింది. అర్జున్ తనకు తెలిసిన విషయాలు అన్నిటినీ ధాత్రితో షేర్ చేసుకున్నాడు. నిన్ను నాకన్నా ఎక్కువగా రుద్ర లవ్ చేస్తున్నాడు ధాత్రి. వాడి ప్రేమ విన్న తర్వాత నా ప్రేమ నీ మీద చాలా తక్కువ అనిపించింది అని. తను తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న విషయం, ధాత్రి వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి తెలుసుకున్న విషయం అంతా ధాత్రికి చెప్పాడు. ఆ మాటలు అన్నీ విన్న ధాత్రి తన కంట్లో కన్నీళ్లాగకుండా వస్తున్నాయి. తను ప్రేమించిన అబ్బాయి నోటి నుండి తనకు ఇంకొక వ్యక్తి ఎంత ప్రేమించాడో తెలుసుకొని, అలాగే తను రుద్రను అన్న మాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండిపోయింది. అర్జున్‌తో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది ధాత్రి. నిజం తెలుసుకున్న ధాత్రి రుద్ర తన బావ ఎలా అయ్యాడో అని ఆలోచిస్తుండగా ఆకాంక్ష వచ్చి, వదినా రెడీ అయ్యావా? బయటికి వెళ్ళి ఈరోజు బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది. రుద్ర కూడా ఇంటికి వచ్చి రెడీ అయ్యి ధాత్రి కోసం వెయిట్ చేస్తుండగా
అందర్నీ చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది శారద. ఈరోజు మేమందరం బయటికి వెళ్తున్నాం. ఏ టైంకి వస్తామో చెప్పలేం అని చెప్పారు. అంతలో దాత్రి రూమ్ నుండి బయటికి వచ్చి అందరి వైపు చూసి వెళ్దామా అని అడిగింది. వసుంధర గారికి, శారద గారికి చెప్పి సరే అని ఆకాంక్ష, రుద్ర నలుగురు బయటికి బయలుదేరారు. రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చోగా పక్కన దాత్రి కూర్చుంది. వెనుక ఆకాష్, ఆకాంక్ష కూర్చున్నారు. రుద్ర చాలా సరదాగా చెల్లి, తమ్ముడితో మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ మాటలకి సమాధానం చెప్తూ మధ్యలో రుద్రకి సైట్ కొట్టే పనిలో ఉంది దాత్రి. అది గమనించిన రుద్ర తన వైపు చూసి కళ్ళెగరేశాడు. కొంచెం సర్దుకొని కూర్చొని నవ్వుకుంది. ఆ నవ్వు రుద్ర చూపును దాటిపోలేదు. ఇదంతా చూసిన వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. మధ్యలో ప్రేమ్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. రుద్ర వాళ్ళని ఒక పెద్ద మాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నీకు నచ్చినవి ఏవైనా కొనుక్కోండి అని చెప్పాడు. ఆకాంక్ష దాత్రిని లేడీస్ సెక్షన్ వైపు తీసుకెళ్ళింది. మిగతా ముగ్గురు జెంట్స్ సెక్షన్ వైపు వెళ్లారు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి కొనుక్కున్నారు. మధ్యలో రుద్ర బయటికి వెళ్ళి జ్యువెలరీ షాప్కి వెళ్ళి అక్కడ తనకు నచ్చిన నల్లపూసల చైన్ని తీసుకొని బిల్ వేయించి మళ్ళీ ఆకాష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దాత్రి వాళ్ళ షాపింగ్ అయిపోయాక రుద్ర వాళ్ళ దగ్గరికి వచ్చారు. అక్కడ ఒక షర్ట్ దాత్రికి బాగా నచ్చి దానిని కూడా తీసుకున్నది. ఈ షర్ట్ మాత్రం తన డబ్బులతో బిల్ వేయించింది. తర్వాత ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళి ఎవరికి ఏమేం కావాలో ఆర్డర్ ఇచ్చాడు ఆకాష్. అందరూ తిని, తాగి మళ్ళీ కారు దగ్గరికి వచ్చి బ్యాగులన్నీ డిక్కీలో వేసి మళ్ళీ ఎవరి సీట్‌లో వాళ్ళు కూర్చొని నెక్స్ట్ ఎక్కడికి అని ఆలోచిస్తుండగా రుద్ర డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఒక ఇంటి ముందర కారాగింది. ఎవరిది అని వాళ్ళు అనుకుంటుండగా ఆనందంతో వెంటనే కారు దిగి తన ఇంటి వైపు ఆనందంగా చూస్తుంది దాత్రి. ప్రేమ్, ఆకాంక్ష, ఆకాష్ ముగ్గురూ దిగి ఇది మీ వదిన వాళ్ళ ఇల్లు అని చెప్పాడు. దాత్రి వెంటనే గేట్ ఓపెన్ చేసుకొని వెళ్తుండగా అక్కడే గార్డెన్‌లో కూర్చొని ఉన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు దాత్రి రావడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ నాన్నగారు దాత్రిని ఎలా ఉన్నావు తల్లి అని తల మీద చేయి వేసి అడిగాడు. నేను బాగున్నా నాన్నా, మీరెలా ఉన్నారు అని అడిగింది. ప్రభావతి గారైతే దాత్రిని పట్టుకుని ఏడ్చేశారు. వెనుక ఉన్న వాళ్ళందరూ వీళ్ళ ప్రేమ చూసి అలాగే ఉండిపోయారు. ముందుగా తేరుకున్న దాత్రి వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నావు రుద్రా అని అడిగాడు. నేను బాగున్నా మామయ్య, మీరెలా ఉన్నారు అని అడిగాడు. ఇప్పటి నుండి మేము కూడా బాగుంటాం అని బదులు ఇచ్చాడు. వెనక ఉన్న తమ్ముడు, చెల్లి ప్రేమ్ వాళ్ళని పరిచయం చేశాడు రుద్ర. అందర్నీ ఇంట్లోకి పిలిచింది ప్రభావతి గారు. ముందుగా ఆవిడ గారు ఇంట్లోకి వెళ్ళి ఇద్దరికీ మొదటిసారి ఇంట్లోకి వస్తున్నందుకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించింది. ఆకాంక్ష, ఆకాష్, ప్రేమ్ ముగ్గురు పేర్లు చెప్పి ఇంట్లోకి రమ్మని చెప్పారు. మొదటగా దాత్రి, నేను మా ఆయన రుద్ర వచ్చాం అని చెప్పింది. మా ఆయన అనే మాట దాత్రి నుండి ఎక్సెప్ట్ చెయ్యని రుద్ర షాక్ అయ్యి ఆ షాక్‌లోనే నేను దాత్రి వచ్చాం అని చెప్పి లోపలికి వెళ్లారు. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతుండగా రుద్ర వైపు ప్రేమగా చూస్తుంది దాత్రి. రుద్ర మాత్రం తన మనసులో పిచ్చ హ్యాపీగా ఉన్నాడు. ప్రభావతి గారు కిచెన్‌లోకి వెళ్ళి వాళ్ళు తినడానికి ఫుడ్ రెడీ చేస్తున్నారు. దాత్రి వాళ్ళ నాన్నగారు మాత్రం రుద్రని పిలిచి నీ గురించి, మన రిలేషన్ గురించి అమ్మాయికి తెలిసిపోయింది. తను అర్జున్‌కి కాల్ చేసి అడిగిందంట. ఆ విషయం నాకు అర్జున్ చెప్పాడు అని చెప్పారు. రుద్రకి అప్పుడు అర్థమైంది. దాత్రి తన వైపు చూసే చూపు ప్రేమతో ఎందుకు చూస్తుంది అని. కిచెన్ నుండి బయటికి వచ్చిన దాత్రి రుద్రని తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పి రూమ్‌కి పంపింది. అలాగే ప్రేమ్, ఆకాష్‌లకు ఒక రూమ్, ఆకాంక్షకి ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వమని పంపింది. ప్రభావతి గారు
అబ్బాయికి ఏదైనా హెల్ప్ కావాలేమో చూడు అని తన రూమ్‌కి పంపించారు. రూమ్‌కి వెళ్ళిన రుద్ర బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నిజం ఎలా తెలిసింది అని. రుద్ర దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి, బావా ఏమైంది? అని అడిగింది. ఆ పిలుపు కోసం ఎంతో వెయిట్ చేసిన రుద్ర ఒక్కసారిగా దాత్రి అలా పిలిచేసరికి షాకయ్యాడు. నీకు నిజం ఎలా తెలుసు? అని అడిగాడు. ఎలా అయితే ఏం బావా? ఇప్పుడు నేను నీ దాత్రిని కదా? అని అడిగింది. నీకు ఇష్టమేనా నేనంటే? అని అడిగాడు. నేను ప్రేమించినవాడు నన్ను ప్రేమించిన వాడే. నీ ప్రేమ ముందు వాడి ప్రేమ తక్కువ అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది. నువ్వు నన్ను ఎన్ని రోజుల నుండి ప్రేమిస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో అని. అది కాక నీ రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఫోటో నాకర్థమయ్యేలా చేసింది. నువ్వు నన్ను ఎంత లవ్ చేశావో, నా కోసం ఎన్ని బాధలు పడ్డావో అని. నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమే అని చెప్పి గట్టిగా హగ్ చేసుకున్నాడు. మొదట దాత్రి షాక్ అయినా, ఆ హగ్గులో కోరిక బదులు ప్రేమ కనిపిస్తుంటే తను కూడా వెంటనే హగ్ చేసుకున్నది రుద్రని. కాసేపటికి రుద్ర దాత్రిని వదిలి తన దగ్గరున్న నల్లపూసల చైన్ని బయటికి తీసి, నీ మెడలో ఒకసారి ఇష్టం లేకుండా తాళి కట్టాను. ఇప్పుడు నీకిష్టమైతే ఇది నీ మెడలో వేసేదా? అని అడిగాడు. మళ్ళీ తనే, వద్దులే, ఒక మంచి రోజు గుడికి వెళ్ళి అక్కడ వేస్తాను అని చెప్పి దాత్రి నుదుటి మీద ముద్దు పెట్టాడు. అలా వాళ్ళుండగా ఇంతలో డోర్ కొట్టిన సౌండ్‌తో ఈ లోకంలోకి వచ్చారు. దాత్రి రుద్ర దగ్గర్నుండి విడిపించుకొని డోర్ తీయడానికి వెళ్ళింది. రుద్ర నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసిన తనకి ఎదురుగా వాళ్ళ అమ్మగారు ఉండి, తొందరగా రండి, భోజనం చల్లారిపోతుంది అని చెప్పి కిందికి వెళ్ళింది. రుద్ర వచ్చాక దాత్రి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఈ గ్యాప్‌లో ఇంటికి కాల్ చేసి దాత్రి వాళ్ళ ఇంటికి వచ్చాం అని చెప్పాడు రుద్ర. అలా కిందికి వస్తున్న ఇద్దరిని చూసి మనసులోనే మురిసిపోయింది ప్రభావతి గారు. మిగతా ముగ్గురు కూడా చాలా తొందరగా ఇంట్లో వాళ్ళతో కలిసిపోయారు. అప్పటికే ఆకాంక్ష ప్రభావతి గారికి హెల్ప్ చేస్తుంది కిచెన్‌లో నుండి ఐటెమ్స్ తీసుకొని రావడానికి. వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ప్రభావతి గారు వారికి వడ్డిస్తుంది. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ, భోజనం చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ప్రభావతి గారు, దాత్రి, అల్లుడు గారికి మిగతా వారికి ఇల్లు చూపించు అని చెప్పింది. అలాగే అని చెప్పి రండి అని పిలిచింది. వాళ్ళందరికీ ప్రైవసీ ఇవ్వాలని ఉద్దేశంతో ప్రేమ్, ఆకాష్, మాకు షాపింగ్ చేసి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మీరు వెళ్ళండి అన్నారు. ఆకాంక్ష ఏమో ఎప్పుడో గార్డెన్‌లోకి వెళ్ళిపోయింది. గార్డెన్‌లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఆడుకుంటుంది. ఆకాష్, ప్రేమ్ దాత్రి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడుతున్నారు. దాత్రి రుద్రకి ఇల్లు మొత్తం చూపించి తన రూమ్‌కి వెళ్ళింది. రుద్రని, అవును, నువ్వు నాకు ఎలా బావవి అవుతావు? ఇన్ని రోజులు ఎందుకు మమ్మల్ని కలవడానికి రాలేదు? అని అడిగింది. నాన్నకి ఒక్కగానొక్క చెల్లి, అత్తయ్య ప్రభావతి. మీ నాన్నగారిని లవ్ చేసింది. పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నాన్న, నానమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ప్రేమించిన మీ నాన్న కోసం అత్తయ్య ఒకరోజు ఇల్లు వదిలి వచ్చేసింది. ఆ విషయాన్ని తాతయ్య మంచాన పడ్డాడు. అప్పుడు అత్తయ్య వాళ్ళకి హెల్ప్ చేసింది మా అమ్మ. వాళ్ళ పెళ్ళయ్యాక కూడా కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా అమ్మ, అత్తయ్య వాళ్ళని కలుస్తూ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేది. అత్తయ్య వల్ల తాతయ్య మంచాన పడ్డారు అని తెలుసుకున్న అత్తయ్య చాలా అంటే చాలా బాధపడింది. కొన్ని రోజులకు నాన్నకు అత్తయ్య, మామయ్యల మీద ఉన్న కోపం తగ్గిపోయింది. తన చెల్లి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజులకు గుడికి వెళ్లి వస్తున్న అమ్మకు కారు గుద్ది అక్కడికక్కడే చనిపోయింది. తాతయ్యకి అలా జరగడం, అమ్మమ్మ కుంగిపోవడం, అమ్మ చనిపోవడం,
అవన్నీ నాన్న తట్టుకోలేకపోయాడు. అప్పుడు నాకు 5 సంవత్సరాల వయసు. నాకు అమ్మ అవసరం ఉందని తెలిసి శారద గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ నాకు అమ్మ స్థానంలో వచ్చిందే కానీ అమ్మ కాలేదు. ఇప్పటికీ పిన్ని స్థానంలోనే ఉంది. ఇవన్నీ తెలుసుకున్న మీ అమ్మ, నాన్న చాలా బాధపడ్డారు. ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయారు. నేను ఒకరోజు స్టోర్ రూమ్‌లో ఫ్యామిలీ ఆల్బమ్ చూసి అందులో ఉన్న అత్తయ్య గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఒకరోజు అత్తయ్యను కలుద్దామని వెళ్ళాను. కానీ అప్పటికే మీరు ఈ ఊరు వద్దని వేరే ఊరికి వెళ్ళిపోయారు అని తెలిసి చాలా బాధపడ్డాను. తర్వాత ఎలాగో అడ్రస్ కనుక్కొని ఆ ఊరు వచ్చి అత్తయ్య వెళ్ళే టెంపుల్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తనతో మాట్లాడటమని ట్రై చేశాను కానీ కుదరలేదు. అత్తయ్య నన్ను ఆ టెంపుల్‌లో చూశారు. కానీ చాలా రోజుల తర్వాత నన్ను చూడటం వల్ల గుర్తుపట్టలేకపోయింది. ఆ రోజు చాలా బాధపడ్డాను. అత్తయ్యని చూసి చాలా రోజులైనందుకు. తర్వాత అత్తయ్యను ఫాలో అయ్యి ఇల్లు కనుక్కున్నాను. అప్పుడే నిన్ను కూడా చూశాను నేను. నిన్ను చూడగానే మనసుకు చాలా హాయిగా అనిపించింది. అలాగే మామయ్య గురించి, తను చేసే బిజినెస్ గురించి తెలుసుకున్నాను. మామయ్య మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని తెలుసుకున్నాను. తర్వాత మీ గురించి ఇంట్లో నాన్న, నానమ్మ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. తర్వాత కొద్ది రోజులకు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు మీరు. నువ్వు మాత్రం రోజు నాకు గుర్తు వచ్చేదానివి. అలా ఒకరోజు మామయ్య బిజినెస్ పని మీద వెళ్తూ ఉండగా, ఒకరోజు నేనొక రౌడీని రోడ్డు పైన కొడుతూ ఉన్నాను. అది చూసిన మీ నాన్న రోడ్ మీద కొడుతున్న నన్ను చూసి ఒక రౌడీలాగా ఫీలయ్యారు. కానీ నిజానికి ఆ రోజు ఒక అమ్మాయిని ఏడ్పించిన వాడిని నేను కొట్టాను. మళ్ళీ మన పెళ్లి అయ్యాక అర్జున్ నా గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీ నాన్నకి చెప్పాడు. అప్పుడు నిజం తెలుసుకున్న మీ నాన్న చాలా సంతోషపడ్డారు. నేనే నిన్ను పెళ్లి చేసుకున్నానని తెలిసి ఇదంతా చెప్పడం పూర్తయ్యాక చాలా హ్యాపీగా దాత్రి రుద్రని హగ్ చేసుకొని, నిజం తెలుసుకోకుండా నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను అని ఏడుస్తుంది. పిచ్చిదానా! నీకు నిజం తెలిస్తే నువ్విలా బిహేవ్ చెయ్యవు కదా! అని చెప్తాడు రుద్ర. అలా కాసేపు మాట్లాడుకున్నాక రుద్ర కౌగిలిలోనే నిద్రపోతుంది దాత్రి. తనని రూమ్‌లో పడుకోబెట్టి కింద ఉన్న వాళ్ళ అత్తయ్య, మామయ్యలతో మాట్లాడుతూ ఉంటాడు రుద్ర. 2 గంటల నిద్ర తర్వాత కిందికి వచ్చిన దాత్రిని "వెళ్దామా ఇంటికి" అని అడిగాడు రుద్ర. ఆ మాటకి కొంచెం బాధపడి, సరే అని రెడీ అవ్వడానికి వెళ్ళింది. దాత్రి వచ్చాక అందరూ హాల్లోనే ఉండటం వల్ల అమ్మానాన్నలకు చెప్పి బయలుదేరింది. "ఈరోజు అనుకోకుండా వచ్చాం అత్తయ్య. నెక్స్ట్ టైము అందరం వస్తాం" అని చెప్పి రుద్ర ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళ్ళగానే రుద్ర నాన్నగారితో అన్ని విషయాలు పంచుకున్నారు. చెల్లెలి వాళ్ళ సంతోషం గురించి తెలుసుకొని ఆయన కూడా సంతోషపడ్డారు. "నాకు చెప్పింటే నేను వచ్చేవాణ్ణి కదా" అని అడిగాడు. "మేము కూడా అనుకోకుండా వెళ్ళాం నాన్నా" అని చెప్పాడు. "ఏదైతే అదయింది. నాకు సంతోషంగా ఉంది" అని చెప్పి తన రూమ్‌కి వెళ్ళాడు. దాత్రి మాత్రం తన రూమ్‌లోకి వచ్చి ఆలోచిస్తూ ఉండగా శాంతి భోజనానికి రమ్మని పిలిచింది. అందరూ అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉండగా ప్రభాకర్ గారు, "మీ అత్తయ్య వడ్డిస్తుంది. నువ్వు కూర్చో అమ్మా" అని తనని కూర్చోబెట్టాడు. శారద గారు అందరికీ వడ్డించింది. తర్వాత తను కూడా తిని మొత్తం టేబుల్, కిచెన్ క్లీన్ చేసి రూమ్‌కి వెళ్ళిపోయింది. ఇక్కడ దాత్రి మాత్రం రుద్ర ఊహల్లో విహారిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. రుద్ర కూడా ఆలోచిస్తూ ఎప్పటికో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్న దాత్రి దగ్గరికి వచ్చి, "గుడి దగ్గర డ్రాప్ చెయ్యనా?" అని అడుగుతాడు రుద్ర. సరే అని తనతో పాటు గుడికి బయలుదేరుతుంది. గుడి వచ్చాక కావాల్సిన సామాన్లు కొనుక్కొని రుద్ర కోసం వెయిట్ చేస్తుంది. దర్శనానికి వస్తాడేమో అని రుద్ర మాత్రం, "నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళిరా" అని చెప్తాడు. ఆ మాటకి కొంచెం బాధపడుతుంది దాత్రి.
వెళ్ళి దైవ దర్శనం చేసుకొని మనసులో తనకు రుద్రకి మధ్య అన్నీ సక్రమంగా ఉండాలని కోరుకుంటుంది. అప్పుడే తన మెడలో పడినట్టుగా అనిపించి కళ్ళు తెరిస్తే ఎదురుగా రుద్ర తన మెడలో నల్ల పూసలు వేస్తూ కనిపించాడు. ఒక్క క్షణం షాక్ అయిపోయింది. షాక్‌తో కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. అలాగే అక్కడే ఉన్న కుంకుమను తీసుకొని తన నుదిటి మీద పెట్టాడు. పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాసేపు అక్కడే ఉండి మాట్లాడుకొని ఇంటికి బయలుదేరారు. కారు దిగి సంతోషంగా ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసిన వసుంధర గారు ఇద్దరి మొహాల్లో అసలైన సంతోషం కనిపిస్తుంటే, అది కాక దాత్రి మొహంలో సిగ్గు కూడా కనిపిస్తుంటే చాలా సంతోషపడింది. ప్రసాదం వసుంధర గారికి ఇచ్చి కిచెన్‌లోకి టిఫిన్ ఎంతవరకు వచ్చింది చూడటానికి వెళ్ళింది ధాత్రి. ధాత్రి వెళ్ళగానే వసుంధర గారు రుద్ర వైపు చూసి, "అంత సవ్యంగానే ఉండేనా?" అని అడిగింది. "హా నానమ్మా" అని నవ్వుతూ బదులు ఇచ్చాడు. తర్వాత అందరూ టిఫిన్ తిని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ధాత్రి, రుద్ర కలిసిపోయినందుకు మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకున్నారు వసుంధర గారు.